హలో అండి, ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పొటాటో అకార్డియన్. సో పేరైతే కొత్తగా ఉంది కదండి. సో ఈ అకార్డియన్ అంటే పిల్లలు ఒక స్ప్రింగ్ లా ఆడతారు కదండి, ఒక చేయితో పట్టుకొని టూ సైడ్స్ ఇలా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఆడతారు కదా. సో అలాంటిది అనమాట. సో పొటాటోతో అలా చేసి సో ఈ రెసిపీ చేస్తారనమాట. సో ఇదైతే కొత్తగా ఏం కాదండి, మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాం కదా అలానే, కానీ పిల్లలకు ఒక కొత్త వెరైటీగా ఏదైనా తినిపించాలి అంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుందండి. దీనికోసం ముందుగా ఒక ఇలా పెద్దగా ఉండే పొటాటోని తీసుకోవాలండి. సో పెద్ద పొటాటో అయితే మీకు ఆ స్ప్రింగ్ అనేది స్ప్రింగ్ ఇలా పెద్దగా వస్తుంది అనమాట. దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అన్ని సైడ్లు కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ఒక స్క్వేర్ షేప్ లో వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను కదా, అలా అయితే కట్ చేసి పెట్టుకోండి. సో మీరు కొంచెం పెద్ద పొటాటో తీసుకున్నారంటే మంచిగా వస్తుంది అనమాట. సో ఇది చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలండి, మనం తొందర పడిపోతే మాత్రం రాదనమాట. సో ఇలా అన్ని సైడ్లు కూడా కట్ చేసుకొని దాన్ని ఒక స్క్వేర్ షేప్ లో చేసుకోవాలండి. చేసుకొని దాన్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి, మీరు చూడండి. సో సింపులే, మనకి ఫస్ట్ టైం అయితే కొంచెం భయంగా ఉంటుంది వస్తుందో రాదో అని. సో ఇలా తీసుకొని మీ దగ్గర చాప్ స్టిక్స్ కానీ ఉంటే లేదా ఇలా షేప్లో ఏవైనా ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే మనం నైఫ్తో చేసేటప్పుడు ఆ కట్ చేసేది మనకి లాస్ట్ వరకు కట్ చేయకూడదు అనమాట. సో పైన కట్ చేయాలి, చాలా తిన్నుగా కట్ చేయాలండి. తిన్నుగా స్లైసెస్ తిన్నుగా ఉండేటట్టు చేస్తేనే మనకి షేప్ వస్తుంది అనమాట. సో మనకి నైఫ్ తెలియకుండా కిందకి వెళ్ళిపోతే అది కట్ అయిపోతుంది, 2 పీసెస్ అయిపోతాయి. అలా అవ్వకూడదు. అందుకని ఇలా చాప్ స్టిక్స్ మీ దగ్గర స్టిక్ కానీ స్టీల్ కానీ ఉంటే పెట్టుకొని చేసి అన్ని చివరి వరకు చేశాక దాన్ని ఇలా టర్న్ చేయండి. ఇప్పుడు నేను చూపించాను కదా, సో టర్న్ చేసి బ్యాక్ సైడ్ అనమాట. సో మనకి కింద వరకు కట్ అవ్వలేదు కదా, చేసి ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ అనేది మనం స్ట్రైట్ గా చేసాం, బ్యాక్ సైడ్ మనం స్ట్రైట్ గా చేసాం కాబట్టి ఇలా ఇప్పుడు డయాగ్నల్ గా చేయాలన్నమాట. ఇక్కడ కూడా కింద వరకు కట్ అవ్వకూడదు. సో మీరు నైఫ్ అనేది చూడండి, ఇటు బ్యాక్ సైడ్ అయితే తగలదు కాబట్టి అటు సైడ్ చాప్ స్టిక్ ఉంది కాబట్టి మనకి కింద వరకు కట్ అవ్వదు. సో మీరు అలా సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఈ ఈ చాప్ స్టిక్ తగిలినట్టు మనం అలా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుంటే చూడండి ఇలా వస్తుంది మనకి. సో దీన్ని ఇలా మనకి చెప్పాను కదా, ఒక స్ప్రింగ్ లా పిల్లలు ఆడుకునే వాళ్ళు కదా, ఒకటి ఉంటుంది గేమ్, అలా వస్తుంది అనమాట. ఇలా స్పైరల్ లా వస్తుంది. సో మీరు కొంచెం పెద్ద పొటాటో తీసుకుంటే ఇది ఇంకా బాగా వస్తుందండి, ఇంకా పెద్దది వస్తుంది. దీన్ని ఇలా చేసుకోవాలండి. మీరు ఎన్ని పొటాటోస్ చేసుకుంటున్నారో అన్నీ కూడా ఇలా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. సో ఇది తినేటప్పుడు ఒక మజా వస్తుంది అనమాట పిల్లలకి. సో ఎప్పుడు చేసుకునే రెసిపీ కాకుండా కొత్త రెసిపీ చేసి పెట్టాము అన్నట్టు ఉంటుంది. టేస్ట్ అయితే మనం బయట తినే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటుందండి. సో ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద వేసుకోవడానికి ఒక చిన్న పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని సో దానికంటే ముందుగా మనకి పొటాటోస్ బయటగాని ఇలా ఉంచేస్తే బ్లాక్ గా అయిపోతాయి కాబట్టి మనం ఇప్పటివరకు క్లీన్ కూడా చేయలేదు కాబట్టి వాటిని వాటర్లో వేసి ఉంచండి. సో క్లీన్ చేస్తాము, క్లీన్ చేసినట్టు ఉంటుంది, అలానే అవి బ్లాక్ గా అయిపోవన్నమాట. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కార్న్ ఫ్లోర్ తీసుకొని, మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే లైట్ గా మైదా పిండి అయినా తీసుకోండి. దాంట్లోకి కొంచెం కలర్ కోసం పసుపు చిటికెడ వేయండి. తర్వాత మీరు తినే టేస్ట్ బట్టి కారం వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంతేనండి, మొత్తం అన్ని మిక్స్ చేసుకోండి. వాటర్ కలపకండి, మిక్స్ చేసుకోండి. జస్ట్ మొత్తం మసాలాలు అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు సో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం వాటర్లో ఉన్న పొటాటోస్ ఉన్నాయి కదా, వాటిని డైరెక్ట్గా తీసి ఈ పౌడర్లో మీరు ఇలా డిప్ చేస్తే సరిపోతుందండి. సో వాటర్ అయితే కలపక్కర్లేదు, మనకి పొటాటోస్కి వాటర్ ఉంటుంది కదా దాంతోనే సరిపోతుందండి. ఆ తడికే ఇవి మిక్స్ మొత్తం దానికి పట్టేస్తుంది అనమాట. సో అన్ని పొటాటోస్కి మీరు మొత్తం ప్రిపేర్ చేసుకున్న అన్ని కూడా వీటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. దానికంటే ముందుగా ఇప్పుడు నేను కట్ చేసిన మిగతా పొటాటోస్ ఉన్నాయి కదండి, వాటిని పడేయకుండా నేను మళ్ళీ 1 పార్ట్ బిర్యానీ చేశానండి, దాంట్లో యూజ్ చేసుకున్నానని. మీరు కూడా కర్రీలో యూజ్ చేసుకోండి, ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, వాటిని కూడా యూజ్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. సింపుల్ అండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. అయితే వీటిని ఇలా తిన్నా బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటాయి. వాటిని ఇలా వేసి అలా తీసేకండి, మంచిగా అవి ఫ్రై అవ్వాలన్నమాట. మీరు చూస్తే తెలిసిపోతుందండి, కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి, అవి క్రిస్పీగా అవ్వాలి. సో అప్పుడే దానిపైన కొంచెం ఆనియన్స్, అలా తిన్నా బాగుంటాయండి. ఇంకా కొంచెం వెరైటీ టేస్ట్ రావాలంటే దానిపైన కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, అలాగే దానిపైన కొంచెం చాట్ మసాలా లైక్ కొంచెం ఆనియన్ అన్ని వేసుకున్నారంటే సేవ్ వేసుకొని తినండి. కొంచెం మీకు ఇష్టమైతే కొన్ని కెచప్ వేసుకొని తినండి,
భలే ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. బాగుంటే మీకు రెసిపీ నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.